మోందా తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు చేతికందే దశలో తుఫాను బీభత్సం సృష్టించడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుర్రంపాలెం గ్రామంలో కోత దశలో ఉన్న వరి చేను, మొక్కజొన్న పంటలతో పాటు మునగ తోటలు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రైతు ఉల్లిశెట్టి శ్రీను తన ఎకరం పొలంలో వేసుకున్న మునగ తోట మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వీచిన బలమైన గాలులకు పూర్తిగా విరిగిపోయింది. తాము ఎకరానికి సుమారు 40,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టామని, ఈ అకాల వర్షం వల్ల చేతికి అందిస్తున్న పంట మొత్తం నేలపాలైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి తమలాంటి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని ఉల్లిశెట్టి శ్రీనుతో సహా ఇతర రైతులు వేడుకుంటున్నారు. మాది జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామం అండి. నిన్న కురిసిన వానకి గాలికి విపరీతమైన గాలికి మునగ తోట ఎకరం వేయడం జరిగిందండి. ఎకరం తోటలో సుమారుగా నష్టం ఏర్పడిందండి. ఇందు కారణంగా ప్రభుత్వం వారిని సాయ సహకారం వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నాం మేము. దీని గురించి ప్రభుత్వం సాయ సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. రాత్రి వేసిన వానకి గాలికి మునగ తోట శుభ్రం విరిగిపోవడం జరిగిందండి. దాని గురించి కానీ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తూ ఇక్కడి నుంచి డబ్బులు అప్పు తెచ్చి వ్యవసాయం మీద పెట్టామండి. 40 నుంచి 50,000 వరకు ఎకరానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. ఎందుకని మాకు వ్యవసాయమే జీవనాధారంగా మేము జీవిస్తున్నాం. అందుకని ప్రభుత్వం మాకు తక్షణమే సాయ సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. మాకు వ్యవసాయమే మాకు మెయిన్ జీవనాధారం అండి. అందుకని మేము రెండో పని చేయడం కూడా మాకు ఇంచుమించుగా తెలదు. ఇదే మాకు ఉపాధి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి.